సీఎం జగన్ రైతుల పక్షపాతి అన్నారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కుప్పానికి కూడా కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు. సీఎం జగన్ చేయగలిగింది చెప్తారంటున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో ఇంత ఆదరణ లభిస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్, అనంతపురం జిల్లాలోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా ఒకే స్థాయిలో కనిపిస్తుంది ఆ జనాదరణ. దానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఇక్కడ ఉన్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అనుకుంటారు? రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లా అల్లుడు, జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు మనవడు. రాజశేఖర రెడ్డి గారి రాక తర్వాతే ఈ జిల్లాలోకి కృష్ణమ్మ వచ్చింది. ఈ జిల్లాలో రైతాంగానికి అంద్రినివా ద్వారా ఒక భరోసా ఇచ్చినారు. ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారే పంటల బీమా రుచి చూపించారు. ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారే రైతు రుణమాఫీ రుచి చూపించారు. అదేవిధంగా ఉచిత కరెంట్ అనేది తెలంగాణలో ఎంత మేరకు ఉపయోగపడిందో అంతే మేరకు రాయలసీమ జిల్లాలో, ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి గారి ముందు తర్వాత అనేటువంటి శకాలను మనం ఈ జిల్లాలో చూసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ప్రతి ఒక్క గుండెను తట్టడం జరిగింది, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి చేయడం జరిగింది. ఈరోజు లక్షలాది కుటుంబాలు ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు ఉంటేనే మా పిల్లల చదువు, రాజశేఖర రెడ్డి గారు ఉంటేనే మాకు ఒక భరోసా, మాకు ఒక ఆసరా, మాకు ఒక చేయూతగా, ఒక చేదోడు అనేసి ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి మాకు చేస్తా ఉన్నాడు, మా పెద్ద కొడుకు అండగా మేము నిలబడాలనేటువంటి భావన తప్ప రెండో రాజకీయ నాయకునిగా జగన్మోహన్ రెడ్డి ఎవరు చూడడంలే. జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉన్నారు. ఈరోజు గుండెలు దించుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడతాడు అనేవాడు ఈ జిల్లాలో లక్షలాది మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారిని మరోవైపు చూస్తే మీకు ఈరోజు ఎంత తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజము, చంద్రబాబు నాయుడు గారు అంటే అబద్ధం. ఇప్పుడు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా అది చేస్తారు, చేయగలిగిందే చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ఈ జిల్లాను మోసం చేయడం తప్ప హంద్రీనివాను అవసరం లేదనేసి దాన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా మారిస్తే చాలనేసి 40 టీఎంసీలు 4 టీఎంసీలు కుదించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఉచిత కరెంటు బట్టలారేసుకునేది తప్ప దేనికి పనికిరాదని చెప్పిన వ్యక్తి. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి. కాబట్టి ఈ జిల్లాల రైతాంగం యావత్తు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఓటింగ్ చేసింది. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగబోతూ ఉంది. అదేవిధంగా మహిళలు, విద్యార్థులు కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, మహిళల సాధికారత విషయంలో చేయూత ద్వారా కానీ, ఆసరా ద్వారా కానీ, 0 వడ్డీ ద్వారా కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఆ మహిళలకు కుటుంబ యాజమాన్యాన్ని అప్పచెప్పింది రాష్ట్రంలో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేకించి ఈ జిల్లాకు 11 టీఎంసీల నీళ్లను అధికంగా కేటాయించాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లాకు గాలేరు నగరి నుంచి, గండికోట నుంచి 11 టీఎంసీలు అంద్రినివా కోటను అక్కడి నుంచి సబ్స్టిట్యూట్ చేస్తూ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఏళ్లలో కాలువలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దీనివల్ల చిత్తూరు జిల్లాకు నేరుగా శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు పోయేటువంటి వసతి కల్పిస్తూ అనంతపురం జిల్లాకు అంద్రినివా నుంచి మరొక 11 టీఎంసీలు అదనంగా కల్పించేటువంటి ప్రయత్నం అంటే ఈ జిల్లాలో ఎక్కడ ఒక తట్ట మట్టి ఎత్తకుండా, క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయకుండా కూడా 11 టీఎంసీలు తెచ్చిన మొగోడు, రైతు బాంధవుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాకి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రాయలసీమలో అసలు బస్సు యాత్ర చేసే అర్హత ఉందా అని చంద్రబాబు నాయుడు ఇదే రాయలసీమలో పర్యటిస్తున్నప్పుడు ప్రశ్నిస్తాను. చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ద్రోహి, ఎన్టీఆర్ కుటుంబ ద్రోహి, ఈరోజు అనంతపురం జిల్లాకు అతిపెద్ద ద్రోహి చంద్రబాబు నాయుడు. రాయలసీమకు ద్రోహి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్ర అంటే చంద్రబాబు నాయుడే. ఆయన కుప్పానికి నీళ్లు తీసుకొని పోలేకపోయినాడు, అసలు హంద్రీనివాను అటకెక్కించినాడు, అసలు ఆ ప్రాజెక్టే అవసరం లేదని మాట్లాడినాడు. లోకమాన్య జయప్రకాష్ నారాయణ కంటే గొప్పగా, దేవేగౌడ గారి కంటే గొప్పగా రైతుల పక్షాన్ని నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోని ఎవరైనా రాయలసీమకి అత్యంత అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడే. అటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కూడా లేదని తోపుదుర్తి ప్రకాష్ చెప్తున్నారు. వీడియోస్ శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.